భారత రాజ్యాంగ నిర్మాణకర్త బిఆర్ అంబేద్కర్ గారు 133వ జయంతి సందర్భంగా ఈ రాజ్యాంగాన్ని రచించి అట్టడుగు ఉన్న పేదలకి అందరికీ సమాన హక్కు కల్పించిన ఏకైక నాయకుడు. మరి ఆయన చనిపోయి 67 సంవత్సరాలు అయినా కూడా మరి ఈ రోజున ఆయన గురించి మనం ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నామంటే ఆయనలో ఉన్న తపన రాబోయే తరాలు పేదవాడు ప్రతివాడు సమాన హక్కు కలిగి ఉండాలనే ఒక మంచి సంకల్పంతో మరి ఆ రోజున రాజ్యాంగం ఆ రోజు ఎంపీలందరితోటి కూడా అందరికీ సమాధానం చెప్పి మరి ఈ రాజ్యాంగాన్ని ఒక రూపకల్పన చేసి అందరికీ సమాన హక్కు కల్పించి సమాజంలో అట్టడుగు ఉన్న ప్రతి పేదవాడికి కూడా సమాన హక్కు కల్పించిన ఏకైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈ రోజున ఈ ప్రజాస్వామ్యంలో ఆయన సూచించిన సూచనలు ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన సంస్కరణలు అన్నీ కూడా మరి ఈ రోజుకి మనం ఇలాగా అమలుపరిచి మరి ఆ రోజున ఆయన నాకెందుకులే ఇది అనుకుంటే ఈ రోజున ఇంతమంది కలిసిమెలిసి కులాలు మతాలు ఇవన్నీ ఎట్లాగో ఉండేవి. మరి ఆయన ఒక మంచి ఆలోచనతోటి ఒక మంచి దృఢ సంకల్పంతో ఆయన మరి రాజ్యాంగంలో పొందుపరిచి ఈ రోజు మనందరం ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఆయన హక్కుని మనందరం కూడా ఉపయోగించుకుంటూ ఉన్నాం. మరి దాన్ని పూర్తిగా తీసుకొని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహం అంబేద్కర్ గారిది మన నడిబొడ్డు విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది. మరి ఆయన భావాలే పేదలకి సంక్షేమ కార్యక్రమాలు అందాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరికీ సమానంగా పేదలందరికీ సమానంగా కల్పించాలి ఏ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపడుతూ ఉన్నాడు. అలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఈ రోజున మన అందరం స్వేచ్ఛగా ఈ ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని చెప్పి నేనైతే ప్రగాఢంగా